హలో ఫ్రెండ్స్, మీరు కనుక నెక్స్ట్ 2024 రైల్వేస్ ఎగ్జామ్స్కి కానీ లేదంటే స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్స్కి కానీ అప్లై చేసి ప్రిపేర్ అవుతున్నట్లయితే రైల్వేస్ అన్ని ఎగ్జామ్స్కి లేదంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ జనరల్ నాలెడ్జ్, అర్థమెటిక్, రీజనింగ్ ఇవి కామన్గా ఉంటాయి. అన్ని ఎగ్జామ్స్కి ఇవి కామన్గా ఉంటాయి. సో వీటికి లేటెస్ట్ బుక్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి, లేటెస్ట్ బుక్స్ ఏం ఫాలో అవ్వాలి అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ముఖ్యంగా నేను ఇందులో మీకు తీసుకున్న బుక్స్ అయితే నేను చూపిస్తాను. జనరల్ నాలెడ్జ్ అంటే మనకి మొత్తం కవర్ అవుతుంది. అందులో హిస్టరీ ఉండాలి, జనరల్ సైన్స్ ఉండాలి, స్పోర్ట్స్ అండ్ మిగిలిన అన్ని జీకే సంబంధించిన మొత్తం కూడా ఒకే బుక్లో కవర్ అవుతాయి. జియోగ్రఫీ ఇవన్నీ కూడా. నెక్స్ట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ వీటికి సింగిల్ బుక్ ఉంటుంది. సో ఈ రెండు బుక్స్ కనుక మీరు తీసుకుంటే అన్ని ఎగ్జామ్స్కి సేమ్ ఇవే ఉంటాయి కాబట్టి మొత్తం అవే టాపిక్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. సో ఇది లేటెస్ట్గా 2024కి వచ్చిన బుక్స్ అనమాట. సో ఈ బుక్స్ మీకు నేను కంటెంట్ అంతా కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఇది జనరల్ నాలెడ్జ్ గైడ్ అనమాట. వన్ ఫర్ ఆల్ జనరల్ నాలెడ్జ్ గైడ్. సో ఇందులో మొత్తం అన్నిటికీ యూజ్ అవుతుంది. రైల్వేస్ ఆర్ఆర్బీ కానీ లేదా స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి, పిఎస్యూస్ స్టేట్ గవర్నమెంట్ అన్నిటికీ, ఇది ముఖ్యంగా యూపీఎస్సికి కూడా అన్నిటికీ యూజ్ అవుతుంది. సో దీంట్లో కంటెంట్ కనుక చూస్తే మొత్తం అంతా కూడా ఒకే బుక్లో కవర్ చేస్తారు. ది ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ కవర్ అయింది. అండ్ యూపీఎస్సికి అయితే వరల్డ్ హిస్టరీ కూడా ఉంటుంది. సో వరల్డ్ హిస్టరీలో ఏన్షియంట్ వరల్డ్, మిడివల్ వరల్డ్, మోడర్న్ వరల్డ్ అంతా కవర్ అవుతుంది. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్, వరల్డ్ జియోగ్రఫీ టాపిక్స్ అన్నీ కవర్ చేశారు. తర్వాత దీంట్లోనే ఓషనోగ్రఫీ, క్లైమేటాలజీ, వరల్డ్ క్లైమేట్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో బయోడైవర్సిటీ ఈ టాపిక్స్ అన్నీ కవర్ అయ్యాయి. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్. నెక్స్ట్ పాలిటీలో మొత్తం అన్ని టాపిక్స్ కవర్ చేశారు. పాలిటీ తర్వాత ఎకానమీ టాపిక్స్ అన్నీ కవర్ అయ్యాయి. మార్కెట్, అగ్రికల్చర్ సెక్టార్, ఎక్స్టర్నల్ సెక్టార్. తర్వాత జనరల్ సైన్స్లో ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. నెక్స్ట్ కంప్యూటర్స్లో కూడా మొత్తం అన్ని టాపిక్స్ కవర్ అయ్యాయి. ఆల్మోస్ట్ అన్ని బేసిక్ టాపిక్స్ అన్నీ కూడా. ఎక్సెల్ అండ్ వర్డ్, మైక్రోసాఫ్ట్ విండోస్. తర్వాత మిస్సెలేనియస్ అంటే ఫస్ట్ ఇన్ వరల్డ్, తర్వాత లార్జెస్ట్, బిగ్గెస్ట్, స్మాలెస్ట్ కంట్రీస్, డిస్కవరీస్, అఫీషియల్ బుక్స్, 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. సో ఇలాంటివి మొత్తం కూడా చిన్న టాపిక్స్, మొత్తం అవార్డ్స్, ఆనర్స్, స్పోర్ట్స్, ఇండియన్ డిఫెన్స్, ఈ మొత్తం కూడా ఇది జనరల్ నాలెడ్జ్ గైడ్ అనమాట. సో ఈ ఒక్క బుక్ తీసుకుంటే జీకే మొత్తం కవర్ అయిపోతుంది ఆల్మోస్ట్ మొత్తం కూడా. ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి, రైల్వేస్కి చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. సేమ్ ఇట్లాగే ఆబ్జెక్టివ్, వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఏఎల్పి, ఎన్టీపీసీ, ఎన్డిఏ, సిడిఎస్, ఐబిపిఎస్, పిఓ అండ్ క్లర్క్. సో అన్ని ఎగ్జామ్స్కి సేమ్ టాపిక్సే ఉండేది. సో వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్లో సేమ్ అవే ఉంటాయి కాబట్టి ఒక్క బుక్ మీరు ఫాలో అయితే అన్ని ఎగ్జామ్స్కి కూడా సిలబస్ కవర్ అయిపోతుంది. సో ఇందులో కూడా టాపిక్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. వెర్బల్ రీజనింగ్లో మొత్తం ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. అనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్, డికోడింగ్, బ్లడ్ రిలేషన్స్, పజిల్స్, డైరెక్షన్స్, ఇవన్నీ. నెక్స్ట్ నాన్ వెర్బల్ రీజనింగ్లో మిర్రర్ ఇమేజెస్, పేపర్ ఫోల్డింగ్, ఇవన్నీ క్లాసిఫికేషన్, అనాలజీ సిరీస్.
టాపిక్స్ అంతా కూడా. నెక్స్ట్ ఇందులో ఏంటంటే మనకి మొత్తం టాపిక్స్ ఇచ్చేసి టాపిక్ వైజ్గా ఇట్లా అంటే ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేస్తారు లాస్ట్లో. ఎస్బీఐ క్లర్క్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఆ డిఫికల్టీ లెవెల్కి తగినట్లుగా ఈ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇంటర్మీడియట్ లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్ అన్ని టాపిక్స్ ఉంటాయి. వాటికి ఎక్స్ప్లెనేషన్స్ కూడా, ఆన్సర్స్ అంతా కూడా విత్ ఎక్స్ప్లెనేషన్తో ఇస్తారనమాట. సో చాలా హై లెవెల్ క్వశ్చన్స్ కూడా దీనిలో కవర్ చేశారు. చూస్తే కనుక ఇది ర్యాంకింగ్ అండ్ టైమ్ సీక్వెన్స్ టెస్ట్ ఇది. సో ఫస్ట్ బిగినర్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, అది ప్రాక్టీస్ చేశాక ఇంటర్మీడియట్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్ ఉంటుంది. సో 3 స్టేజెస్గా ఇస్తారు ఎక్స్పర్ట్ లెవెల్. సో 3 స్టేజెస్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తే ఇంకా మీకు ఆ టాపిక్లో మంచి పట్టు అయితే వస్తుందన్నమాట. ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఇచ్చేస్తారు ఇందులోనే. సో చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇది. ఈ బుక్స్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూడండి, మీకు యూజ్ అయితే కనుక తప్పకుండా ఇది తీసుకోండి. ఓకే, సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.